హాయ్ హలో వెల్కమ్ టు 5 మంత్ర కెరియర్ పాయింట్. ఓకే, మనకు జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి దాంట్లో బయాలజీలో ఈరోజు ప్రతిసారి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వచ్చేటటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్లో ఒక సబ్ టాపిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. ఓకే రైట్, అంటే మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లైక్ సెంట్రల్ ఎగ్జామ్స్ కావచ్చు, స్టేట్ ఎగ్జామ్ కావచ్చు, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ డైజెస్టివ్ సిస్టంలో ఒక చిన్న పార్ట్ అయినటువంటి లివర్ అండ్ ప్యాంక్రియాస్ సంబంధించినటువంటి చిన్న టాపిక్ చూద్దాం. దీంట్లో ఎందుకు అంటే దాదాపు మనకు డైలీ లైఫ్కు రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు ఇక్కడ నుంచి చాలా వరకు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. అంటే దాదాపు మరి లివర్కి సంబంధించింది కానీ, ప్యాంక్రియాస్ సంబంధించింది కానీ, వాటి యొక్క ఫంక్షన్ ఏంటి, ఒకవేళ అవి పని చేస్తే ఏమవుతుంది, ఒకవేళ పని చేయకపోతే ఏమవుతుంది, మన డైలీ లైఫ్లో వచ్చేసి ఎటువంటి కీ రోల్ ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాం. రైట్, మనకు డైజెస్టివ్ సిస్టమ్ చూడండి. డైజెస్టివ్ సిస్టమ్ లైక్ సిస్టమ్ మీన్స్ గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ ఈజ్ కాల్డ్ సిస్టమ్. అంటే జీర్ణ వ్యవస్థ గురించి మనం మాట్లాడేటప్పుడు మనకు వ్యవస్థ అనేసి అంటే అనేక భాగాల సముదాయము. ఓకే, అనేక భాగాల సముదాయాన్ని వ్యవస్థ అనేసి అంటాం. మరి ముఖ్యంగా ఈ జీర్ణ వ్యవస్థ యొక్క మనకు ఉపయోగం ఏంటి? ఏమవుతుంది జీర్ణ వ్యవస్థ ద్వారా ఏమవుతుంది అంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థం అనేది కంప్లీట్గా తీసుకున్నటువంటి ఆహార పదార్థం అనేది పూర్తిగా జీర్ణమవుతుంది. ఈ జీర్ణ వ్యవస్థ ద్వారా తీసుకున్న ఆహార పదార్థం పూర్తిగా జీర్ణమవుతుంది ఈ జీర్ణ వ్యవస్థ ద్వారా. అంటే ఇక్కడ జీర్ణం అయ్యేటప్పుడు ఏ అవయవాలు సహాయపడతాయి, తర్వాత ఎటువంటి ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, ఇక్కడ హార్మోన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మొత్తం కూడా మనకి డైజెస్టివ్ సిస్టంలో మాట్లాడతాం. ఓకేనా, ఇక డైజెస్టివ్ సిస్టంలో భాగంగా మనకు టాపిక్ వచ్చేసి మనకి లివర్ అండ్ ప్యాంక్రియాస్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ లివర్? స్టడీ ఆఫ్ లివర్ దట్ ఈస్ కాల్డ్ హెపటాలజీ. హెపటాలజీ వేరు, హిమటాలజీ వేరు. హెపటాలజీ వేరు, హిమటాలజీ వేరు. హెపటాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ లివర్, దట్ ఈస్ కాల్డ్ హెపటాలజీ. మరి హిమటాలజీ అంటే స్టడీ ఆఫ్ బ్లడ్. ఓకే, రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం అంటే హిమటాలజీ. రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హిమటాలజీ. హిమటాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ బ్లడ్. ఓకే, ఇంతకీ లివర్ ఎక్కడ ఉంటుంది అంటే మనకు ఈ లివర్కి సంబంధించి వచ్చేసి మాట్లాడేటప్పుడు ఏంటి అంటే డైజెస్టివ్ సిస్టంలో వచ్చేసి ఇది డైజెస్టివ్ సిస్టంలో స్టమక్, జీర్ణాశయం అండ్ దిస్ ఇస్ అ స్మాల్ ఇంటెస్టైన్ ఫస్ట్ పార్ట్. ఓకే, స్మాల్ ఇంటెస్టైన్ ఫస్ట్ పార్ట్, చిన్న ప్రేగు యొక్క మొదటి భాగము, దట్ ఈజ్ కాల్డ్ డియోడినం. స్మాల్ ఇంటెస్టైన్ ఫస్ట్ పార్ట్ ఈజ్ కాల్డ్ డియోడినం, ఆంత్రమూలము అంటాం. ఓకే, ఇక్కడ ఆంత్రమూలం దగ్గర. నెక్స్ట్ ప్యాంక్రియాస్ ఏమో ఈ ప్లేస్లో, అంటే ఆ స్టమక్ దిగువ భాగంలో. ఇది లివర్. అయితే మరి హిమటాలజీ అండ్ హెపటాలజీ. హిమటాలజీ అండ్ హెపటాలజీ మీన్స్ హిమటాలజీ అంటే ఆల్రెడీ మనం మాట్లాడాం. హిమటాలజీ అనేసి అంటే మాట్లాడడం జరిగింది. ఇక్కడ హిమటాలజీ వేరు, హెపటాలజీ వేరు. మరి దీనికి సంబంధించి చెప్పేటప్పుడు లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ గుర్తుపెట్టుకోండి. లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ, మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి అనేసి అంటే లివర్. మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి అనేసి అంటే లివర్. అండ్ ఇంకొక మాట సెకండ్ లార్జెస్ట్ ఆర్గాన్.
largest gland, and second largest organ, liver. Approximately weight of liver is 1.5 kgs or 1500 grams. ఓకే, మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి అనేసి అంటే కాలేయం. ఇంకోటి రెండవ అతిపెద్ద అవయవం అంటే కాలేయం. రైట్, ఈ మాట వచ్చినప్పుడు ఇంకో మాట కూడా వస్తుంది, ఇంకొక డౌట్ కూడా వస్తుంది. మరి సెకండ్ లార్జెస్ట్ ఆర్గాన్ లివర్ అయితే లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ హ్యూమన్ బాడీ, మానవ శరీరంలో సో అతిపెద్ద అవయవము లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ హ్యూమన్ బాడీ స్కిన్. Largest organ in human body, skin. So approximately weight of skin. Okay, approximately weight of skin 4 kgs. Okay, approximately weight of skin 4 kgs, 4 kg కలిగి ఉంటుంది. ఇక్కడేమో మనకు లివర్ 1.5 kgs or 1500 grams. సో ఇక్కడ జాగ్రత్త వినండి. మరి దీంతో పాటు బైల్ జ్యూస్ రిలీజ్ ఫ్రమ్ లివర్. సో బైల్ జ్యూస్ ఏంటి అంటే కాలేయం నుంచి విడుదలయ్యేది పైత్యరసము. ఓకే, కాలేయం నుంచి పైత్యరసం విడుదలవుతుంది. జాగ్రత్త వినండి, బైల్ జ్యూస్ రిలీజ్ ఫ్రమ్ లివర్, ఇక్కడ నుంచి పైత్యరసం రిలీజ్ అవుతుంది. జాగ్రత్త వినండి, దీంట్లో మనకు స్టమక్ నుంచి రిలీజ్ అయ్యేది, జీర్ణాశయం నుంచి రిలీజ్ అయ్యేది గ్యాస్ట్రిక్ జ్యూస్. నెక్స్ట్ సలైవా, లాలాజలము. సో లాలాజలం ఎక్కడి నుంచి విడుదలవుతుంది అంటే ఫ్రమ్ సలైవరీ గ్లాండ్స్. అండ్ బైల్ జ్యూస్ రిలీజ్ ఫ్రమ్ లివర్. ఇన్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఎంజైమ్స్ ఆర్ ప్రజెంట్. జీర్ణాశయం నుంచి విడుదలయ్యే జఠర రసంలో ఎంజైమ్లు ఉంటాయి. నెక్స్ట్ ఇన్ హ్యూమన్ సలైవా ఎంజైమ్ టయాలిన్, గుర్తుపెట్టుకోండి, ఎంజైమ్ టయాలిన్ ఆర్ ఎమైలేజ్ ఈజ్ ప్రజెంట్. ఇక్కడ ఎంజైమ్స్ ఉన్నాయి, బట్ బైల్ జ్యూస్ ఎంజైమ్స్ ఆర్ ఆబ్సెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇన్ బైల్ జ్యూస్ ఎంజైమ్స్ ఆర్ ఆబ్సెంట్. పైత్యరసంలో ఎంజైమ్లు ఉండవు. మరి పైత్యరసంలో ఎంజైమ్లు లేకపోతే డైజెషన్ ఎలా అవుతుంది? ఓకే, ఎలా అవుతుంది అంటే ఇన్ బైల్ జ్యూస్ ఎంజైమ్స్ ఆర్ ఆబ్సెంట్, బట్ బైల్ సాల్ట్స్ అండ్ బైల్ పిగ్మెంట్స్ ఆర్ ప్రజెంట్. పైత్యరస లవణాలు, పైత్యరస వర్ణకాలు ఉంటాయి. ఓకే, రైట్. మరి బైల్ సాల్ట్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే సోడియం కొలేట్ అండ్ సోడియం చార్కోలేట్. సో వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ బైల్ సాల్ట్స్? దేనికి యూజ్ అవుతుంది అంటే ఆహార పదార్థంలో ఉన్నటువంటి క్రొవ్వులను జీర్ణం చేయడానికి, అంటే సో డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎమల్సిఫికేషన్. అలా మనం ఎక్కడా కూడా డైజెస్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడేటప్పుడు ఎక్కడా కూడా ఈ ఫ్యాట్స్కి సంబంధించింది ఏమీ కూడా మాట్లాడడం. Okay, in mouth incomplete digestion of carbohydrates, and in stomach incomplete digestion of proteins, but in small intestine చిన్న ప్రేగులో మాత్రం ఇలా ఫ్యాట్స్ డైజెషన్ అవుతుంది, క్రొవ్వులు జీర్ణం చేయబడతాయి. దాన్ని ఏమంటాం? అలా జీర్ణం అవ్వడాన్ని ఎమల్సిఫికేషన్ అనేసి అంటాం. మరి బైల్ పిగ్మెంట్స్ ఏంటి అంటే బైల్ పిగ్మెంట్స్కి ఎగ్జాంపుల్ బైలిరుబిన్ అండ్ సో బైలివర్డిన్.
సో ఇవి మనకు బైల్ పిగ్మెంట్స్. ఇవి దేనికి? సో కలరేషన్ ప్రాసెస్, రంగునివ్వడానికి ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ బైలిరుబిన్ అండ్ బైలివర్డిన్, సో లైసిస్ ఆఫ్ ఆర్బీసీ, ఎర్ర రక్త కణాలు విచ్ఛిత్తి చెందడం వల్ల సో ఈ బైలిరుబిన్ బైలివర్డిన్ ఏర్పడుతుంది. బైలిరుబిన్ బైలివర్డిన్ వచ్చేసి సో లైసిస్ ఆఫ్ ఆర్బీసీ, ఎర్ర రక్త కణాలు విచ్ఛిత్తి చెందడం వల్ల ఇవి ఏర్పడతాయి. పిగ్మెంట్స్ కలరేషన్ కోసం యూజ్ అవుతుంది. మరి ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే, మనకు లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ అనేసి అంటే లివర్ వస్తుంది. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి అనేసి అంటే కాలేయం. అండ్ సెకండ్ లార్జెస్ట్ ఆర్గాన్ లివర్. అండ్ నెక్స్ట్ ఇన్ విచ్ జ్యూస్ ఎంజైమ్స్ ఆర్ ఆబ్సెంట్, ఈ క్రింది వాటిలో ఎంజైమ్లు లేని రసం. ఎంజైమ్లు లేని రసం. సో ఇన్ విచ్ జ్యూస్ ఎంజైమ్స్ ఆర్ ఆబ్సెంట్ అని ఇచ్చి, ఆప్షన్ ఏ బైల్ జ్యూస్ పైతరసం, ఆప్షన్ బి సలైవా లాలాజలం, ఆప్షన్ సి గ్యాస్ట్రిక్ జ్యూస్ జఠర రసం, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. నన్ ఆఫ్ ది అబోవ్. రైట్ ఆన్సర్ ఏంటి? బైల్ జ్యూస్. ఇన్ దిస్ బైల్ జ్యూస్ ఎంజైమ్స్ ఆర్ ఆబ్సెంట్. ఇన్ బైల్ జ్యూస్ ఎంజైమ్స్ ఆర్ ఆబ్సెంట్. మరి మేజర్గా మరి ఫంక్షన్స్ ఆఫ్ లివర్ ఏం పని చేస్తుంది? ఏం పని చేస్తుంది? జాగ్రత్త వినండి. సో ఫంక్షన్స్ ఆఫ్ లివర్, కాలేయం యొక్క విధులు. జనరల్గా మన బాడీలో ఎంతో కష్టపడుతుంది లివర్, కానీ దీన్ని మాత్రం మనం పట్టించుకోం. సో ఏం పని చేస్తుంది? ఏం పని చేస్తుంది అంటే కాలేయం యొక్క విధులు ఏంటి అంటే మేజర్గా జాగ్రత్త చూడండి. రైట్ ఫస్ట్ వన్, టు ప్రొడ్యూస్ ఆర్బీసీ. టు ప్రొడ్యూస్ ఆర్బీసీ, ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తి. టు ప్రొడ్యూస్ ఆర్బీసీ. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్, టు స్టోరేజ్ గ్లైకోజన్. టు స్టోరేజ్ గ్లైకోజన్ అండ్ విటమిన్ ఏ, డి, ఈ, కే అండ్ B12. అండ్ నెక్స్ట్ వన్ మూడోది, టు రిలీజ్ బైల్ జ్యూస్ పైత్యరసం విడుదల అండ్ డీఅమైనేషన్. ఓకే, డీఅమైనేషన్. అండ్ నెక్స్ట్ వన్, టు రిలీజ్ హెపారిన్ ప్రోటీన్. To release heparin protein. And next sixth one, detoxification. Detoxification and to control the body temperature. To control the body temperature. Okay, right. జాగ్రత్త చూడండి. ఫస్ట్ వన్, టు ప్రొడ్యూస్ ఆర్బీసీ ఇన్ చిల్డ్రన్స్. అంటే చిన్నపిల్లల్లో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ఎక్కడి నుంచి జరుగుతుంది? చిన్నపిల్లల్లో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే లివర్. మరి ఇదే మాట చిన్నపిల్లల్లో అయితే లివర్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇన్ అడల్ట్ ఆర్బీసీ ప్రొడ్యూస్ ఫ్రమ్. ఓకే, పెద్దవారిలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ఎక్కడి నుంచి జరుగుతుంది? ఆల్రెడీ గ్రూప్ 2 బిట్ ఇది ఇచ్చాడు. ఓకే, ఇన్ అడల్ట్ ఆర్బీసీ ప్రొడ్యూస్ ఫ్రమ్ బోన్ మ్యారో, ఎముక మధ్య. ఎముక మధ్య. ఇన్ చిల్డ్రన్, చిన్నపిల్లలు అయితే చిన్నపిల్లల్లో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, రక్తం ఉత్పత్తి. ఇంకా ఎలా అడుగుతాడంటే ఈ క్రింది వాటిలో చిన్నపిల్లల్లో రక్తం ఉత్పత్తి ఏ భాగం నుంచి జరుగుతుంది అని ఇచ్చి, ఆప్షన్ ఏ ఎముక మధ్య బోన్ మ్యారో, ఆప్షన్ బి ప్యాంక్రియాస్ క్లోమం, ఆప్షన్ సి లివర్, ఆప్షన్ డి ఆల్ ది అబోవ్ పైవన్నీ. చిన్నపిల్లలు గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లల్లో అయితే లివర్ నుంచి, పెద్దవారిలో ఇన్ అడల్ట్ ఆర్బీసీ ప్రొడ్యూస్ ఫ్రమ్ బోన్ మ్యారో, ఎముక మధ్య నుంచి. ఓకే, బోన్ మ్యారో ఎముక మధ్య నుంచి రక్తం ఉత్పత్తి అవుతుంది. మరి ఎర్ర రక్త కణాల యొక్క జీవిత కాలము, ఎర్ర రక్త కణాల యొక్క జీవిత కాలం ఎంత అంటే, సో ఎర్ర రక్త కణాల యొక్క జీవిత కాలం ఏమో మనకు 120 days.
ఓకే 120 డేస్. మరి కప్పలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాల జీవితకాలం ఇన్ ఫ్రాగ్ లైఫ్ టైమ్ ఆఫ్ ఆర్బీసీ 100 డేస్. ఇన్ ఫ్రాగ్ లైఫ్ టైమ్ ఆఫ్ ఆర్బీసీ 100 డేస్. మరి టు డిక్రీజ్ ఆర్బీసీ కౌంట్, ఒకవేళ ఆర్బీసీ కౌంట్ కనుక తగ్గితే, ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గితే, టు డిక్రీజ్ ఆర్బీసీ కౌంట్ a disease is called anemia. ఓకే, ఎనీమియా. ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడం వల్ల వచ్చే వ్యాధి. దాదాపుగా ఇక్కడ నుంచి క్వశ్చన్స్ ఇంకా ఎలా అడుగుతాడు, ఇది డైరెక్ట్ బిట్టేనా అంటే మీకు క్వశ్చన్ పేపర్లో ఆర్బీసీ కౌంట్ తగ్గడం అన్నా, లేదా టు డిక్రీజ్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్, హిమోగ్లోబిన్ తగ్గడం అన్నా, ఆర్ డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్, ఈ క్రింది వాటిలో ఐరన్ లోపం వల్ల వచ్చే వ్యాధి. ఏది కనబడ్డా కానీ మీకు ఆన్సర్ మాత్రం ఎనీమియానే. ఆన్సర్ మాత్రం ఎనీమియా, రక్తహీనత అంటాం దీన్ని. ఓకే, రక్తహీనత అనేసి అంటాం. టు డిక్రీజ్ ఆర్బీసీ సెల్స్, ఆర్బీసీ కౌంట్ తగ్గిన, హిమోగ్లోబిన్ తగ్గిన, ఆర్ డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్. సో డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ ఎలా అడిగినా కానీ ఇదే ఆన్సర్ మాత్రం ఎనీమియా. ఇంకో డిసీజెస్ ఉంటాయి. ఒకటి సికెల్ సెల్ ఎనీమియా అండ్ థాలాసీమియా. సికెల్ సెల్ ఎనీమియా అండ్ థాలాసీమియా. సికెల్ సెల్ ఎనీమియా అండ్ థాలాసీమియా, దిస్ టూ ఆర్ జెనెటికల్ డిసీజెస్, జన్యు సంబంధ వ్యాధులు, అనువంశికంగా వచ్చే వ్యాధులు, వంశపారపరంగా వచ్చే వ్యాధులు. ఓకే, వంశపారపరంగా వచ్చే వ్యాధులు ఇవి వేరు. ఇది కూడా మనకు ఆర్బీసీకి సంబంధించింది, బట్ ఎనీమియా వేరు అండ్ సికెల్ సెల్ అండ్ థాలాసీమియా వేరు. దీస్ ఆర్ జెనెటికల్ డిసీజెస్, జన్యు సంబంధ వ్యాధులు. ఓకే, జన్యు సంబంధ వ్యాధులు. రైట్. తర్వాత నెక్స్ట్ గ్లైకోజన్. నెక్స్ట్ వన్ గ్లైకోజన్. సో టు స్టోరేజ్ గ్లైకోజన్. సో గ్లైకోజన్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వస్తుంది గ్లైకోజన్? ఫ్రమ్ గ్లూకోజ్. మరి గ్లూకోజ్ ఎక్కడి నుంచి? గ్లూకోజ్ ఎక్కడి నుంచి అంటే కార్బోహైడ్రేట్స్. ఓకే, కార్బోహైడ్రేట్స్ అంటే నార్మల్గా మనం ఎంతైతే ఆహార పదార్థాలు వచ్చేసి ఎంతైతే తీసుకోవాలో అంతే తీసుకుంటే మంచిది. బట్ కావలసిన దానికంటే ఎక్కువ తీసుకుంటే మన బాడీకి ఎంతైతే ఎనర్జీ కావాలో అంతే యూజ్ అవుతుంది. అండ్ రిమైనింగ్ ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్, రిమైనింగ్ ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ స్టోరేజ్ ఇన్ లివర్ ఎట్ ద ఫార్మ్ ఆఫ్ గ్లైకోజన్. ఓకే, రిమైనింగ్ ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ స్టోరేజ్ ఇన్ ద లివర్ ఎట్ ద ఫార్మ్ ఆఫ్ గ్లైకోజన్. అంటే మన శరీరానికి కావాల్సిన దానికంటే, అంటే ఉపయోగించుకున్న తర్వాత కూడా ఇంకా గ్లూకోజ్ మిగిలి ఉంటుంది, ఇంకా శక్తి మిగిలి ఉంటుంది. ఆ మిగిలినటువంటి గ్లూకోజ్ ఏదైతే ఉందో అదంతా కూడా గ్లైకోజన్ రూపంలో స్టోరేజ్ అయి ఉంటుంది. అంటే గ్లైకోజన్ రూపంలో స్టోరేజ్ అయి ఉందంటే ఏంటది? ఆల్రెడీ శక్తి నిలువ ఉంది, మళ్ళీ మనం దాన్ని వాడుకోవాలి. ఓకే, మళ్ళీ మనం దాని గురించి ప్యాంక్రియాస్లో మాట్లాడతాం, క్లోమంలో మాట్లాడతాం. ఇంకా ఇప్పుడు విటమిన్ స్టోరేజ్ అయి ఉంటుంది. ఓకే, విటమిన్స్ లైక్ ఏడికే, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్తో పాటు వాటర్ సాల్యుబుల్ వైటమిన్ B12. నెక్స్ట్ టు రిలీజ్ బైల్ జ్యూస్ అండ్ డీఅమైనేషన్. అంటే ఆ వ్యర్థ పదార్థాలు ఏమైనా అమోనియా సంబంధించిన ఏమైనా ఉంటే దాన్ని రిమూవ్ చేయడం. హెపారిన్. ఓకే, హెపారిన్ టు రిలీజ్ హెపారిన్ ప్రోటీన్. సో వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ హెపారిన్ ప్రోటీన్? గుర్తుపెట్టుకో. ఓకే, వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ హెపారిన్ ప్రోటీన్ అంటే గుర్తుపెట్టుకోండి, హెపారిన్ it is act as a
anticoagulant. Heparin protein, it is act as a anticoagulant to prevent the blood clotting in blood vessels. టు ప్రివెంట్స్ బ్లడ్ క్లాటింగ్ ఇన్ బ్లడ్ వెజల్స్ అంటే మరి మన రక్తనాళాల్లో రక్తం ప్రవహించేటప్పుడు ఎందుకని బ్లడ్ క్లాట్ అవ్వట్లేదు? రక్తనాళాల్లో రక్తం ప్రవహించేటప్పుడు ఎందుకని రక్తం గడ్డకట్టట్లేదు? బికాస్ ఆఫ్ హెపారిన్ ప్రోటీన్. ఓకే, హెపారిన్ ప్రోటీన్ రిలీజ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? ఇది లివర్. ఓకే, లివర్ నుంచి రిలీజ్ అవుతుంది. ఒకవేళ హెపారిన్ ప్రోటీన్ రిలీజ్ అవ్వకపోతే, హెపారిన్ ప్రోటీన్ రిలీజ్ కాకపోతే ఆ బ్లడ్ వెజల్స్లో బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేటప్పుడు రక్తనాళాల్లో రక్తం ప్రవహించేటప్పుడు అది క్లాట్ అయితే, ఓకే, అది క్లాట్ అయితే మామూలుగా గడ్డ కట్టినట్లయితే వ్యక్తి చనిపోయే అవకాశం ఉంది అండి, చనిపోతాడు కూడా. కాబట్టి హెపారిన్ ప్రోటీన్, సో వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ హెపారిన్ ప్రోటీన్? ఇట్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ anticoagulant to prevent the blood clotting in blood vessels. రక్తనాళాల్లో రక్తం ప్రవహించేటప్పుడు గడ్డగట్టకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఈ మాట వచ్చింది కాబట్టి జాగ్రత్త చూడండి. సో అదేమో హెపారిన్ ప్రోటీన్ అయితే, సో బ్లడ్ క్లాటింగ్ ఎలిమెంట్ గాయమైనప్పుడు రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడే మూలకం ఏది అంటే కాల్షియం. గాయమైనప్పుడు రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడే మూలకం అంటే కాల్షియం. మరి బ్లడ్ క్లాటింగ్ విటమిన్ కే అండ్ బ్లడ్ క్లాటింగ్ సెల్స్. సో ఇక్కడ బ్లడ్ క్లాటింగ్ సెల్స్ ఏమో ప్లేట్లెట్స్ ఆర్ థ్రాంబోసైట్స్. బ్లడ్ క్లాటింగ్ సెల్స్ ఏది? ప్లేట్లెట్స్ ఆర్ థ్రాంబోసైట్స్. ఇక్కడ ప్లేట్లెట్స్ వచ్చేసి మనకు బ్లడ్ క్లాటింగ్ సెల్స్ అంటున్నాం. అండ్ ఇంకొక పని ఏంటి? డెంగ్యూ వైరస్. మనకు డెంగ్యూ ఫీవర్ ఏమన్నా వస్తే ఆ డెంగ్యూ వైరస్ బాడీలో ఏ సెల్స్ మీద ప్రభావం చూపిస్తుంది అంటే, సో మనకు ప్లేట్లెట్స్ ఆర్ థ్రాంబోసైట్స్. ఓకే, ప్లేట్లెట్స్ ఆర్ థ్రాంబోసైట్స్. థ్రాంబస్ మీన్స్ బ్లడ్ క్లాటింగ్, గుర్తుపెట్టుకోండి. సో బ్లడ్ క్లాటింగ్ సెల్స్ ఆర్ ప్లేట్లెట్స్ ఆర్ థ్రాంబోసైట్స్. ఓకే, ప్లేట్లెట్స్ ఆర్ థ్రాంబోసైట్స్. అండ్ నెక్స్ట్ దీంతో పాటు బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. ఓకే, బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఫైబ్రినోజన్ అండ్ ప్రోథ్రాంబిన్. బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్. ఇక్కడ హెపారిన్, ఇట్ ఈజ్ యాక్ట్ యాజ్ యాంటీకోయాగ్యులెంట్ టు ప్రివెంట్స్ బ్లడ్ క్లాటింగ్. సో బ్లడ్ క్లాటింగ్ ఎలిమెంట్ calcium, blood clotting vitamin K, blood clotting cells, platelets are thrombocytes. And next detoxification function ఇంకోటి ఏంటి? detoxification. D means removing. అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆ విష పదార్థాలను కూడా తొలగించే శక్తి పాపం లివర్కు ఉంది. ఓకే, లివర్కు ఉంది. సో బైల్ జ్యూస్ రిలీజ్ ఫ్రమ్ లివర్ అనేసి అన్నాం. అండ్ దిస్ బైల్ జ్యూస్ టెంపరరీ స్టోరేజ్ ఇన్ గాల్ బ్లాడర్. బైల్ జ్యూస్ టెంపరరీ స్టోరేజ్ ఇన్ గాల్ బ్లాడర్. సో అక్కడ నుంచి త్రూ బైల్ డక్ట్ ద్వారా రిలీజ్ అవుతుంది. ఓకే, బైల్ డక్ట్ ద్వారా రిలీజ్ అవుతుంది. మరి దీంతో పాటు నెక్స్ట్ ఇవి ఫంక్షన్స్.
మరి దీంతో పాటు సో డిసీజెస్ ఏంటి, మేజర్గా వచ్చేసి మనకు లివర్ డిసీజెస్, లివర్ డిసీజెస్లో వచ్చేసి ఒకటి హెపటైటిస్ ఆర్ జాండీస్. ఓకే, హెపటైటిస్ ఆర్ జాండీస్. ఏంటి హెపటైటిస్ ఆర్ జాండీస్ అంటే జనరల్గా మనకు బైల్ జ్యూస్ రిలీజ్ ఫ్రమ్ లివర్ and the temporary storage place that is called gallbladder, and next through bile duct ద్వారా, ఈ బైల్ డక్ట్ ద్వారా, దిస్ ఇస్ అ బైల్ డక్ట్. సో బైల్ జ్యూస్ ఈ బైల్ డక్ట్ ద్వారా స్మాల్ ఇంటెస్టైన్లోకి రిలీజ్ అవ్వాలి. ఓకే, స్మాల్ ఇంటెస్టైన్లోకి రిలీజ్ అవ్వాలి, చిన్న ప్రేగు. సో స్మాల్ ఇంటెస్టైన్ ఫస్ట్ పార్ట్ ఈజ్ కాల్డ్ డియోడినం. ఇక్కడ రిలీజ్ అవ్వాలి. ఓకే, అది నార్మల్గా జరిగే ప్రాసెస్. బట్ ఇఫ్ ఎనీ డిస్టర్బ్స్ అక్కర్ ఇన్ బైల్ డక్ట్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్, ఒకవేళ ఇక్కడ ఏమైనా అడ్డంకులు ఏర్పడితే సో బైల్ జ్యూస్ డైరెక్ట్లీ రిలీజ్ టు బ్లడ్. ఎప్పుడైతే ఆ బైల్ జ్యూస్ డైరెక్ట్గా బ్లడ్లో రిలీజ్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ హెపటైటిస్ ఆర్ జాండీస్. యాక్చువల్లీ హెపటైటిస్ ఈజ్ అ వైరల్ డిసీజ్. హెపటైటిస్ ఈజ్ అ వైరస్ డిసీజ్. సో దట్ ఈజ్ హెపటైటిస్ బి వైరస్. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఓకే, హెపటైటిస్ బి వైరస్. అండ్ హెపటైటిస్ డిసీజ్ వ్యాక్సిన్ ఈజ్ శాన్వాక్స్. ఓకే, శాన్వాక్స్ వ్యాక్సిన్. రైట్, హూ ప్రిపేర్డ్ ది శాన్వాక్స్ వ్యాక్సిన్? సో మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి శాంతా బయోటెక్ అనే ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేశారు శాన్వాక్స్ వ్యాక్సిన్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి శాంతా బయోటెక్ వాళ్ళు సో తయారు చేశారు. అది హెపటైటిస్ సంబంధించింది. ఇంకా మనకు డీటెయిల్గా డిసీజెస్లో మాట్లాడతాం, దాని గురించి మొత్తం కూడా డిసీజెస్లో మాట్లాడతాం. ఇంకొక డిసీజ్ ఏంటంటే లివర్ సిర్రోసిస్. ఓకే, లివర్ సిర్రోసిస్ అంటే జనరల్గా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకు వచ్చేది లివర్ సిర్రోసిస్. ఓకే, రైట్, ఇది మనకు లివర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. గుర్తుపెట్టుకోండి, లార్జెస్ట్ గ్లాండ్, సెకండ్ లార్జెస్ట్ ఆర్గాన్ లివర్. So in bile juice, enzymes are absent, but bile salts and bile pigments are present. And in children, RBC produced from liver, but in adult, RBC produced from bone marrow. Okay, bone marrow. And so ఇది మనకు లివర్కి సంబంధించింది. And next ప్యాంక్రియాస్. సో ఇక్కడ ప్యాంక్రియాస్ సంబంధించింది అంటే క్లోమము. ప్యాంక్రియాస్, స్టడీ ఆఫ్ ప్యాంక్రియాస్ దట్ ఈస్ కాల్డ్ ప్యాంక్రియాలజీ. Study of liver, that is called hepatology. Hematology means study of blood. రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రము. ఇక్కడేంటి జాగ్రత్త వినండి. ప్యాంక్రియాస్ సెకండ్ లార్జెస్ట్ గ్లాండ్. Okay, second largest gland, pancreas, and it is called mixed gland, Misrama Grandhi, and the leaf-like structure gland, మానవ శరీరంలో ఆకు వంటి నిర్మాణంలో ఉన్న ఏకైక గ్రంథి pancreas. Okay, leaf-like structure gland, pancreas, mixed gland, pancreas, second largest gland, pancreas. లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ, మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి లివర్.
ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. లివర్ జాగ్రత్త చూడండి. సో ఎందుకని మిక్స్డ్ గ్లాండ్ అంటాం దీన్ని, మిశ్రమ గ్రంథి అనేసి ఎందుకు అంటాం అంటే, సో యాక్చువల్గా గ్లాండ్స్ ఆర్ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఎగ్జోక్రైన్ గ్లాండ్, గుర్తుపెట్టుకోండి, ఎగ్జోక్రైన్ గ్లాండ్, ఎండోక్రైన్ గ్లాండ్. Exocrine or it is called duct gland. Endocrine or it is called ductless gland. జాగ్రత్తగా చూడండి, ఈ ఫ్లో చార్ట్లోనే మీకు కంప్లీట్గా డీటెయిల్గా మొత్తం వచ్చేస్తుంది. From exocrine gland to release a chemical substance that is called enzyme. జాగ్రత్తగా ఉన్నాం. And from endocrine gland to release a chemical substance that is called hormones. Exocrine gland నుంచి ఎంజైమ్స్ రిలీజ్ అయితే ఎండోక్రైన్ గ్లాండ్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. రైట్, దట్ ఎంజైమ్స్ ఆర్, ఏమేమి ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి అంటే, ఫస్ట్ వన్ ట్రిప్సిన్, ఓకే, ఎమైలేజ్, లైపేజ్, chymotrypsin, okay, chymotrypsin, amylase, lipase, chymotrypsin, these enzymes are released from exocrine part. So దీన్ని మిశ్రమ గ్రంథి, మిక్స్డ్ గ్లాండ్ అని ఎందుకంటాం అంటే, both exocrine and endocrine glands present in pancreas, so it is called mixed gland. Next, endocrine gland. From endocrine gland to release a chemical substance that is called hormones. In pancreas, one of the part is called, that is called island of Langerhans. It is one of the part in pancreas. Okay, it consists of two types of cells. Island of Langerhans, it is consists of two types of cells, like first one alpha cells. And second one beta cells. జాగ్రత్త వినండి, ఆల్ఫా సెల్స్ అండ్ బీటా సెల్స్. ఓకే, హార్మోన్ గ్లూకగాన్ రిలీజ్ ఫ్రమ్ ఆల్ఫా సెల్స్. మరి హార్మోన్ ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ ఫ్రమ్ బీటా సెల్స్. ఇక్కడ వరకు అయితే క్లారిటీ ఉంది. ఓకే, సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ గ్లూకగాన్ హార్మోన్ అండ్ ఇన్సులిన్ హార్మోన్? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ గ్లూకగాన్ అండ్ ఇన్సులిన్ హార్మోన్ అంటే, జాగ్రత్త చూడండి, గ్లూకగాన్ అండ్ ఇన్సులిన్ హార్మోన్, రైట్. ఇన్సులిన్ యొక్క పని ఏంటి అంటే, మనం లాస్ట్ క్లాస్లో మామూలుగా ఇవి లివర్ గురించి మాట్లాడేటప్పుడు చెప్పాం. ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ స్టోరేజ్ ఇన్ లివర్ ఎట్ ద ఫార్మ్ ఆఫ్ గ్లైకోజన్. ఓకే, ఎట్ ద ఫార్మ్ ఆఫ్ గ్లైకోజన్ అంటే ఆ బ్లడ్లో ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ని గ్లైకోజన్గా కన్వర్ట్ చేసేది ఎవరిక్కడ? ఇన్సులిన్. సో వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ఇన్సులిన్ అంటే, సో ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ కన్వర్ట్ ఇంటూ గ్లైకోజన్గా కన్వర్ట్ చేస్తుంది. అండ్ హూ డిస్కవర్డ్ ద ఫస్ట్ ఇన్సులిన్? ఇన్సులిన్ ఫస్ట్ డిస్కవర్డ్ బై సైంటిస్ట్ బాంటింగ్. ఓకే, సైంటిస్ట్ బాంటింగ్. అయితే మరి గ్లూకగాన్ పని ఏంటి అంటే, ఇప్పుడు దేవుడి మీద ఉన్నటువంటి భయమో భక్తితో ఫాస్టింగ్ ఉపవాసం ఉంటున్నాం అనుకోండి. అలా ఉపవాసం ఉన్నప్పుడు జనరల్గా ఆ ఫస్ట్ డే బాగానే ఉంటాం, ఏమీ తినకపోయినా నువ్వు బాగానే ఉన్నావు. ఇక రెండో రోజు కొద్దిగా నీరసం స్టార్ట్ అవుతుంది, మూడో రోజు ఇంకా అవుతుంది, నాలుగో రోజు బ్యాటరీ లో అవుతుంది, ఇక 5వ రోజు జెండా ఎత్తేయడమే. అంటే ఫస్ట్ డే నువ్వు ఏమీ తినకపోయినా నార్మల్గా ఉన్నావంటే నీకు కావాల్సిన ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మనం కావాల్సిన దానికంటే ఎక్కువ తిన్నప్పుడు ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ స్టోరేజ్ ఇన్ లివర్ ఎట్ ద ఫార్మ్ ఆఫ్ గ్లైకోజన్. అక్కడ గ్లైకోజన్ దగ్గర స్టోరేజ్ ఉంది కదా,
అంటే అక్కడ ఉన్నటువంటి గ్లైకోజన్ ఏదైతే ఉందో ఆ గ్లైకోజన్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేసేది ఎవరు ఇక్కడ? గ్లూకగాన్. ఓకే, అంటే ఎక్సెస్ ఆఫ్ గ్లైకోజన్ కన్వర్ట్ ఇంటూ గ్లూకోజ్. అలా గ్లూకోజ్గా కన్వర్ట్ చేసేది ఎవరు ఇక్కడ? గ్లూకగాన్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. బ్లడ్లో ఉన్న ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ని గ్లైకోజన్గా కన్వర్ట్ చేసే బాధ్యత ఏమో ఇన్సులిన్ అయితే, ఫాస్టింగ్ టైంలో మనకు కావాల్సిన ఎనర్జీని అందించేది గ్లూకగాన్ హార్మోన్ గ్లైకోజన్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేస్తుంది. రైట్, మరి డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్ హార్మోన్ గుర్తుపెట్టుకోవాలి ఈ బాట. డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్ హార్మోన్. So deficiency of insulin hormone disease is called diabetes mellitus. డయాబెటీస్ మిల్లిటస్ లేదా దాన్నే మధుమేహ వ్యాధి, చక్కెర వ్యాధి అంటాం. అండ్ సో డయాబెటీస్ ఇన్సిపిడస్ ఇది అతిమూత్ర వ్యాధి. డయాబెటీస్ ఇన్సిపిడస్ డెఫిషియన్సీ ఆఫ్ వాసోప్రెసిన్ హార్మోన్. వాసోప్రెసిన్ ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ ADH. ఓకే, రైట్. ఒకప్పుడు డైరెక్ట్ బిట్లు ఉండేది, కానీ ఇక్కడ నుంచి ఇప్పుడు అప్లికేషన్ టైప్లో అడుగుతున్నాడు. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డయాబెటీస్ మిల్లిటస్ అండ్ ఇన్సిపిడస్? రెండింటికి తేడా ఏంటి అంటే, డయాబెటీస్ మిల్లిటస్ పేషెంట్స్ ఆర్ టు రిలీజ్ యూరిన్ విత్ గ్లూకోజ్, టు లాస్ యూరిన్ విత్ గ్లూకోజ్. డయాబెటీస్ ఇన్సిపిడస్ అతిమూత్ర వ్యాధిగ్రస్తులు. డయాబెటీస్ ఇన్సిపిడస్ పేషెంట్స్ ఆర్ టు రిలీజ్ ఎక్సెస్ ఆఫ్ యూరిన్, బట్ ఇన్ దిస్ యూరిన్ గ్లూకోజ్ ఈజ్ ఆబ్సెంట్. Glucose is absent. Actually, the healthy human being to release the urine per day 1 to 1.5 liters, but diabetes insipidus patients are to release the urine per day 3 to 4 liters. But in this urine, glucose is absent. Adi kada. So నార్మల్గా బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎంత ఉండాలి? సో నార్మల్గా బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎంత ఉండాలి అంటే, జనరల్గా నార్మల్గా వచ్చేసి మనకు 80 to 140 mg/dl. 80 to 140 mg/dl. DL means deciliters. ఓకే, above 140 కనుక అయితే, above 140 కనుక అంటే అది డయాబెటీస్ మిల్లిటస్. ఇన్ ఫాస్టింగ్ టైం, ఉపవాస సమయంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎంత ఉంటుంది? ఇన్ ఫాస్టింగ్ టైం సో నార్మల్ గ్లూకోజ్ లెవెల్ 60 to 70 mg/dl. ఓకే, 60 to 70 mg/dl. ఇదేమో ఫాస్టింగ్ టైం. నార్మల్ గ్లూకోజ్ లెవెల్స్ 80 to 140 mg/dl. ఎబో 140 కనుక ఉంటే డయాబెటీస్. ఎబో 140 కనుక ఉంటే డయాబెటీస్. రైట్, వరల్డ్ వైడ్గా డయాబెటీస్లో ఫస్ట్ ప్లేస్ ఎవరిది? మనమే. వరల్డ్ వైడ్గా డయాబెటీస్లో ఫస్ట్ ప్లేస్ ఉన్న కంట్రీ ఏది? మనమే, ఇండియా. బ్రహ్మాండంగా రోగాల్లో మనమే ముందున్నాం. దాదాపుగా ఎవరికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. మరి అది కూడా ఇండియాలో ఎక్కువగా ఎక్కడ? హైదరాబాద్లోనే. మరి డయాబెటీస్ డే ఎప్పుడు? November 14th. ఓకే, డయాబెటీస్ డే November 14th. అండ్ జనరల్గా ఈ డయాబెటీస్ పేషెంట్ తీసుకునేటటువంటి ఇన్సులిన్ ఏదైతే ఉందో, ఆర్టిఫిషియల్ ఇన్సులిన్ ఏదైతే ఉందో, దాని పేరేంటి అంటే సో హ్యూమలిన్. దాని పేరేంటి? హ్యూమలిన్. ఓకే, హ్యూమలిన్. అయితే ఇక్కడ క్వశ్చన్స్, లాస్ట్ టైం క్వశ్చన్ ఎలా అడిగాడు అంటే, రైట్, మీకు ఇక్కడ 2 రకాల క్వశ్చన్ ఇస్తాను, జాగ్రత్త చూడండి. వాటికి ఆన్సర్ మీరే చెప్పాలి. రైట్, ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ ఫ్రమ్ విచ్ గ్లాండ్?
ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ ఫ్రమ్ విచ్ గ్లాండ్? ఆప్షన్ ఏ ఆల్ఫా సెల్స్, జాగ్రత్త చెప్పండి, లేకపోతే కింద కామెంట్ బాక్స్లో అయినా ఆన్సర్ రాయండి. చూద్దాం. ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ ఫ్రమ్ విచ్ గ్లాండ్? ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్, గామా సెల్స్. ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, రెండో క్వశ్చన్ కూడా అడుగుతున్నా, జాగ్రత్తగా ఆన్సర్ రాసండి, కింద కామెంట్ బాక్స్లో రాయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ రాస్తారో చూద్దాం. ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ ఫ్రమ్ విచ్ సెల్స్? ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ ఫ్రమ్ విచ్ సెల్స్? ఆప్షన్ ఏ లివర్, ఆప్షన్ బి ప్యాంక్రియాస్, ఆప్షన్ సి స్టమక్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. రైట్, వీటికి ఆన్సర్ మీరైతే రాయండి, తర్వాత చూద్దాం. మరి ఇంకొకటి నార్మల్ ఇంకోటి అప్లికేషన్ టైప్లో ఇచ్చినటువంటి ఏంటంటే, ఈ క్రింది వాటిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడే చక్కటి గృహస్థ ఔషధం. ఓకే, ఆన్సర్ చెప్పండి చూద్దాం. ఈ క్రింది వాటిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడే చక్కటి గృహస్థ ఔషధం. ఆప్షన్ ఏ మెంతులు, ఆప్షన్ బి కరివేపాకు, ఆప్షన్ సి జీలకర్ర, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. ఏది కాదు. రైట్, దీనికి కూడా ఆన్సర్ చెప్పండి చూద్దాం. అంటే ఇది అందరికీ తెలిసి ఉంటుంది, దాదాపుగా అందరికీ తెలుసు. ఓకే రైట్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? అది నార్మల్గా ఏమడిగాడు అంటే, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడే చక్కటి గృహస్థ ఔషధము అంటే ఇక్కడేమో ఆన్సర్ మెంతులు. ఆన్సర్ మెంతులు. రైట్, మరి ఇక్కడ జాగ్రత్తగా వినండి, క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేసుకుని అయినా జాగ్రత్తగా వినండి, కానీ ఆన్సర్ మాత్రం కరెక్ట్గా చెప్పండి. ఇక్కడ ఏమని చెప్పాను? ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ ఫ్రమ్ విచ్ గ్లాండ్. నెక్స్ట్ ఇక్కడేమో ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ ఫ్రమ్ విచ్ సెల్స్. ఓకే, ఆన్సర్ మీరే చెప్పాలి. ప్యాంక్రియాటిక్ జ్యూస్. నెక్స్ట్ మనకు ప్యాంక్రియాటిక్ జ్యూస్ రిలీజ్ ఫ్రమ్ ప్యాంక్రియాస్. Pancreatic juice released from pancreas. Bile juice released from liver. Bile juice released from liver, but pancreatic juice released from pancreas. In pancreatic juice, it contains enzyme. It contains enzyme and hormones. It contains enzymes and hormones. ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్త వినండి. In which juice enzymes are absent? ఇన్ విచ్ జ్యూస్ ఎంజైమ్స్ ఆర్ ఆబ్సెంట్? ఈ క్రింది వాటిలో సో ఎంజైములు లేని రసం అంటే ఏంటి? బైల్ జ్యూస్, పైత్యరసం. ఇంకో క్వశ్చన్, ఇన్ విచ్ జ్యూస్ ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ ఆర్ ప్రజెంట్? ఈ క్రింది వాటిలో ఎంజైములు మరియు హార్మోన్లు కలిగిన రసం ఏది? ప్యాంక్రియాటిక్ జ్యూస్. ప్యాంక్రియాటిక్ జ్యూస్ రిలీజ్ ఫ్రమ్ ప్యాంక్రియాస్. ఓకే, ప్యాంక్రియాటిక్ జ్యూస్ రిలీజ్ ఫ్రమ్ ప్యాంక్రియాస్. ఇది అంటే ఈ రెండింటి నుంచి దాదాపుగా అప్లికేషన్ టైప్లో క్వశ్చన్స్ ప్లస్ ఆ డయాబెటీస్ సంబంధించింది, ఇన్సులిన్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఓకే రైట్, వీటికి సంబంధించిన ఆన్సర్స్ మీరు కామెంట్ బాక్స్లో రాయండి. దీంతోపాటు నెక్స్ట్ క్లాస్లో వేరే వీడియో ఏదైతుందో దాంతో మీ ముందుకు వద్దాం. సబ్జెక్ట్ సంబంధించినటువంటి దాంట్లో ఇది లివర్కి సంబంధించింది, తర్వాత నెక్స్ట్ ఇదేమో ప్యాంక్రియాస్ సంబంధించింది, ఆల్ఫా బీటా. సో ఈ గ్లాండ్స్ వచ్చేసి ఇది ఆల్ఫా బీటా. సో ఈ ఇన్సులిన్ సంబంధించింది, తర్వాత స్ప్లీన్, ఇదేమో మనకు సపరేట్ గ్లాండ్, ఇదేమో కంప్లీట్గా సో ప్యాంక్రియాస్ సంబంధించినటువంటిది. ఓకే రైట్, సో ఇది ఈరోజు సంబంధించినటువంటి టాపిక్. మనకు ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చేసి ఆగస్ట్ 16 నుంచి ఫుల్ డే ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీకు సమాచారం ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి దానికి సంబంధించినటువంటి ఏమన్నా ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే తెలుసుకోండి. థ్యాంక్ యూ.